30 సంవత్సరాలుగా మీ ఊర్లో సావంటే పారే వస్తాము, పెండ్లంటే పారే వస్తాము, కుంభాభిషేకం అంటే పారే వస్తాము, డ్రామా అంటే పారే వస్తాము. అయితే 30 ఏళ్ళుగా ఆడుంటారని తెలిలే మన జయరాం చెప్పినట్ల 2 నెలల నుంచినో కొంత జనం ఇప్పుడు వస్తూ ఉంటారు. పోయిన ఎలక్షన్కి వచ్చిపోయి తిరిగి ఇప్పుడు వస్తూ ఉంటారు. మీకు అందరికీ తెలుసును చెప్పిందే ఇప్పుడంతా 2006లో సింగిల్ వస్తే దిగు డబ్బులు రోడ్ చేస్తాం. అప్పుడు రాయకోట నుంచి కెలమల మోసూరు రోడ్డు. ఇప్పుడు 5 సంవత్సరాలు చూస్తారంటే మన స్టాలిన్ ప్రభుత్వం వచ్చిన ఇంటికి అసెంబ్లీలో నేను అడిగిందంతా కూడా ఇప్పుడు మన తల్లి నియోజకవర్గం ఇచ్చిండారు మన ముఖ్యమంత్రి గారు. చెప్పినట్ల ఈ రోడ్డు మాత్రం 400 కోట్ల రూపాయలు టీవీఎస్ నుంచి పెట్టి ఒసూరు, అగ్గంటిపల్లి, కుందమాన్పల్లి, కెలమంగళము, నాగమంగళము, రాయకోట గంట 40 కిలోమీటర్ 9 కోట్లు 400 కోట్ల రూపాయలు ఇప్పుడు 4 రోడ్ వేసి ఇచ్చిండాము. అదే మరి చూస్తారంటే ఇప్పుడు తల్లి నుంచి పని జరుగుతూ ఉంది. తల్లి మదగాంటిపల్లి ఒసూరు రోడ్డు 25 కిలోమీటర్కి అది 9 కోట్ల రూపాయలు ఇప్పుడు 150 కోట్ల రూపాయల ఆ రోడ్డు పని జరుగుతూ ఉంది. అదే మాదిరి మీకు తెలుసును పంచపల్లి రోడ్డు ఎట్లుంటాయని చెప్పేసింది. పంచపల్లి డ్యామ్ రోడ్డు డినీకోట నుంచి పంచపల్లి, మారండెల్లి, ధర్మపురి, సేలం పోయింటే అది అడవి ప్రాంతంలో సింగిల్ రోడ్డుగా ఉండే. ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు 20 కోట్ల రూపాయలు ఇప్పుడు డబుల్ రోడ్స్ ఇచ్చిండాము. అట్లా తొగిరి పూర్తిని చూస్తారంటే అంత డబుల్ రోడ్దా, యాವುದು సింగిల్ రోడ్లే లేదు హైవేస్ డిపార్ట్మెంట్లో. అదే కాకుండా చూస్తారంటే మన తల్లి నియోజకవర్గంలో ఒక కాలేజీ కూడా ఉండేది 2006కు ముందర. మన చిన్నలంతా చదవాలంటే బెంగళూరు కృష్ణగిరి పోస్ట్ దానికోసమే ఆడబిడ్డలు పూర్తినో 10వ తరగతి 12వ తరగతి చేసి నిలిపిస్తూ ఉంటారు. మనం వచ్చిన ఇంటికి 4 కాలేజీ తీసుకొచ్చిండాము. పోయిన ఎలక్షన్ కూడా నేను ఇదే కెలమాన్ బస్ స్టాండ్లో మాట్లాడేటప్పుడు చెప్తే అంతా మనం అడిగిరి ఇక్కడ ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లేదు, కృష్ణగిరి పోల్స్ పడుతుంది, ఇక్కడ ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి నేను గ్యారంటీ నాకు ఓటేసి గెలిపిస్తే డిఎంకే ప్రభుత్వం వస్తే నేను అసెంబ్లీలో మాట్లాడి గ్యారంటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ తీసుకొస్తానని చెప్పి మీకు అంతా వాగ్దానం ఇస్తుంది. అదే మాదిరిగా మన అసెంబ్లీలో మాట్లాడి మన ముఖ్యమంత్రి గారి పొద్దు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ డెనీకోటలో ఇచ్చిండారు. బిల్డింగ్ కట్టింది అయిపోయా 3 ఏళ్ళు చదివి పొద్దు డిగ్రీ తీసుకొని మంచి వాళ్ళంతా బయటపోయి ఇప్పుడు ఉద్యోగాల్లో ఉంటారు. అదే మాదిరిగా ఐటీఐ కాలేజ్ జరుగుతుంది డెనీకోటలో ఇచ్చిరి. పోయిన కింద ఉండేటప్పుడు చూస్తారంటే కెలమంలో బోర్చిపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొస్తుంది 50 కోట్ల రూపాయల. ఇప్పుడు మన చిన్నోళ్ళు పూర్తి ఇప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమా చదివి ఇక్కడ ఒసూరులోను అదే మాదిరిగా టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు.